విద్యార్థుల వేదన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసును కదిలించింది. స్కూలుకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలను వీడియోలో చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. రహదారి నిర్మాణానికి 86 లక్షలు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విద్యార్థులకు, గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. గత 30 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్పందించి రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదని అసలు మొదట రోడ్డే వేయలేదు. రెన్యువల్ కూడా కాదు, అసలు కంప్లీట్గా రోడ్డే లేదు. ఎంతో కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి. గత 30-40 ఏళ్ళుగా కూడా దీనికి కనెక్టివిటీ రోడ్ లేదు. వర్షం వస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు నేను కూడా చూడడం జరిగింది, మన లిస్టులో కూడా ఉంది. దీనికి ఈ స్కూల్ పిల్లలు టెక్నాలజీ వాడుకొని సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి చలించిపోయి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఇమీడియట్గా కూడా వారు 86 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, కొండాపురం మండలం ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇలాగ మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనకేమైపోతుందంటే ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని రూరల్ అయినందువల్ల ఒక మున్సిపాలిటీ కూడా లేదు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద ఆధారపడిన పరిస్థితి చాలా డిపార్ట్మెంట్లు కూడా. సో వారి డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా మనం నరేగా ఫండ్స్ నుంచి కానీ, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు ఆలోచనతోటే, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అండదండలతోటే మనం ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపుగా మనం 52 కోట్ల దాకా రోడ్లు వేసుకోవడం జరిగింది. 768 రోడ్లు ఇప్పటి వరకు మనం